శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 20-10-2019 నుంచి 26-10-2019 వరకు ఈ వారం ఉండే రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ వారం వ్యవహారం ఏదైనా ఉంటే అది అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. తెలుసుకొని ముందడుగు వేస్తే చాలా మంచిది. మీ ఇష్టాలు ఏవైతే ఉన్నావో అవి సున్నితంగా తెలియచేయడం వల్ల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రయత్నాలు ఏవైనా ఉంటే వాటికి శ్రీకారం చుట్టే వారంగా ఉంది. పరిచయాలు అనేవి బలపడే సూచనలు ఉన్నాయి. అలాగే కొత్త వ్యాపకాలు కానీ కొత్త ఆలోచనలు మీరే సృష్టించుకుంటారు. వాటి వల్ల మీరు లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసేస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. బంధువులు మీకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నారు. దానివల్ల మీరు లాభం పొందబోతున్నారు. అలాగే బుధవారం నాడు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు సామాన్యంగానే ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ ఉండాలి. ఈ వారం కొంచెం మీరు సంతోషంగా ఉండే వారంగా కనిపిస్తుంది. ఎందుకంటే వేడుకల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక రెండో రాశిగా చూస్తే వృషభ రాశి వారికి ఈ వారం ఖర్చులు చాలా అధికంగా ఉన్నాయి. అయినా కూడా మీకు ప్రయోజనకరంగానే కనిపిస్తున్నాయి. ఏదైనా ధనం వచ్చేది ఉంటే ఈ వారంలో మీకు అందబోతుంది. ఆ ధనాన్ని మీరు అందుకోబోతున్నారు. అయితే రకరకాల పనులతో మానసికంగా మీరు సతమతం అవుతూ ఉంటారు. కానీ ఆ పనులు ఏవైతే ఉన్నావో మీరు ఇతరులకు అప్పగించి మీరు తప్పించుకోవాలని అనుకుంటారు. అలా చేయవద్దు. ఆ బాధ్యతలను తప్పించుకోకుండా మీ పనులు మీరే స్వయంగా చూసుకోవడం వల్ల చాలా మంచిది. అలాగే ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు దీక్షలు కానీ లేదంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కానీ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం పరిచయాలు అనేవి మీ ఉన్నతికి తప్పకుండా తోడ్పడతాయి. ఇక సంతోషకరమైన వార్తలు వింటారు. మీరు ఎప్పటి నుంచో కష్టం శ్రమ మీరు పడుతూ వస్తున్నారు. ఆ శ్రమ గాని కష్టం గాని ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మానసికంగా కుదుటపడే వారంగా ఉంది మీకు. ఇక గురు శుక్రవారాల్లో మీరు ఏదైనా నగదు గాని పత్రాలు గాని ఏదైనా ఉంటే వాటిని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక గృహంలో మార్పు చేర్పులకు అనుకూలమైన సమయం ఇది. అలాగే వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అనేవి అంతంత మాత్రంగానే ఉన్నాయి ఈ వారం. ఇక ఏదైనా వ్యవహారం చేస్తే ఆ వ్యవహారంలో ఒప్పందాల్లో మెలకువగా ఉండడం చాలా మంచిది. ఎవరికి కూడా మీతో సాధ్యం కాని హామీలు ఎవరికి ఇవ్వవద్దు. ఈ కోర్టు వాయిదాలు ఎవరైతే ఉన్నారో కోర్టు వాయిదాలకి వారం హాజరయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు సామాన్యంగానే ఈ వారం ఉంది. అలాగే మీకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు అందబోతుంది. ఇక కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టులు దక్కించుకుంటారు మీరు. అలాగే మీరు ద్విచక్ర వాహనంపై కానీ దూరం వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొత్త వేడుక కానీ లేదంటే శుభకార్యం చేయాలని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ వారం మీరు ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ఈ వారం గృహం సందడిగా ఉండబోతుంది. మీ జోక్యం అనివార్యంగా కనిపిస్తుంది. ఆత్మీయులకు చక్కని సలహాలు సూచనలు ఇస్తారు. మీరు ప్రతి విషయంలోనూ మీదే పైచేయిగా ఉండబోతుంది. మీ మాటను గౌరవించేవారు ఎక్కువగా ఉన్నారు ఈ వారం. అలాగే శనివారం నాడు ఖర్చులు విపరీతంగా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విలాసాలకు వ్యయం ఎక్కువ చేసే సూచనలు ఉన్నాయి. కొంచెం ఖర్చులను కంట్రోల్ చేసుకోండి, చాలా మంచిది. ఇక మీరు ఏదైనా ప్రయత్నం చేస్తుంటే వాటిని ఎవరికి చెప్పకుండా ఒక గుట్టుగా వెళ్ళడం చాలా మంచిది. ఇక ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక సంతానం దూకుడిని అదుపు చేస్తే చాలా మంచిది. ఇక ఆరోగ్యం ఈ వారం మీకు సంతృప్తికరంగా ఉంది. శుభకార్యానికి ప్రయత్నాలు అనేవి తప్పకుండా సాగిస్తారు. మీరు ఒక సంబంధం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. నష్టాలను భర్తీ చేసుకునే వారంగా కనిపిస్తుంది మీకు. ఇక ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఆస్తి వివాదాలు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఏవైతే ఉన్నావో అవి మీకు అనుకూలంగా వచ్చే వారంగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకు ఎప్పుడైతే పని ఉంటుందో అలాగే కనబడుతుంది. ఇంకా ఇతర
మీ మీద భారం పడే సూచనలు ఏమీ కనిపించట్లేదు. వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వ్యాపారాలకు లాభసాటిగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశి వారికి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మీరు ఏదైతే సంప్రదింపులు చేస్తూ ఉంటారో దానివల్ల మీకు అనుకూలంగా కనిపిస్తుంది. మీ ఇష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తెలియజేస్తే చాలా మంచిది. మొహమాటాలు పెట్టుకొని అలాగే ఎదుటి వారి యొక్క మాటలకు లొంగిపోవద్దు. ఏదైనా ఉంటే విషయాన్ని సూటిగా చెప్పడం వల్ల మీకే లాభం కలుగుతుంది. అలాగే బాధ్యతగా కూడా వ్యవహరిస్తే చాలా మంచిది. దానివల్ల మీరు లాభం పొందుతారు. ఆర్థికంగా లాభం పొందే వారంగా కూడా ఉంది. అలాగే ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక రుణ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలంగానే రాబోతున్నాయి. ఇక ఖర్చులు ఎప్పుడూ సామాన్యంగానే ఉంటాయి. గృహ మార్పు చేయాలనుకున్న వారు ఎవరైనా ఉంటే గృహ మార్పు చేస్తే మీకే మంచిది. దానివల్ల కలిసి వస్తుంది. వాయిదా పడిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం చాలా చాలా మంచిది. పత్రాలు గాని ఆహ్వానాలు గాని అందుకుంటారు. ఈ వారం మీరు ఒక సమాచారం మీకు అనుకూలంగా రాబోతుంది. అది మీకు సంతోషాన్ని ఇవ్వబోతుంది. అలాగే ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ కూడా చాలా అవసరం. ఇక మీ శ్రీమతి వైఖరిలో కొన్ని మార్పులు కనబడుతున్నాయి కాబట్టి తనని పట్టించుకోవడం చాలా మంచిది. అలాగే ఆది సోమవారాల్లో ప్రముఖుల సందర్శనం చేయాలనుకుంటున్నారు కానీ మీకు వీలు పడదు. అది వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఇక ఉద్యోగ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఏదైనా తప్పిదాలు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అలాగే వ్యాపారం చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారంలో ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉపాధి అవకాశాలను తప్పకుండా వాళ్ళకి కలిసి వచ్చే వారంగా ఉంది. ఇక చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ వారం ఆశాజనకంగా ఉంది. ఇక సింహరాశి వారికి పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండే వారం ఉంది. మీకు ధన లాభం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీరు ఏదైనా చేయాలనుకుంటే తప్పకుండా మీరు చేయగలుగుతారు. మీకు అసాధ్యం అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో తేలికగా పూర్తయ్యే వారంగా కనిపిస్తుంది. ఇక పోగొట్టుకున్న పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మీరు సంపాదిస్తారు. గృహం ప్రశాంతంగా ఉండబోతుంది. ఇక పనులు ఏదైనా చేయాలనుకుంటే మీరు చాలా నెమ్మదిగా చేయడం మంచిది. మొండిగా పూర్తి చేస్తారు. కానీ మొండిగా పూర్తి చేసినప్పటికీ అవి మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఆ ఖర్చులు అనేవి సామాన్యంగానే ఉన్నాయి. అలాగే మీకు నచ్చిన వారికి అలాగే ఆప్తులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా సాయాన్ని అందిస్తారు మీరు. ఇక వ్యాపకాలు ఏవైతే ఉన్నావో కొత్త వ్యాపకాలు కానీ లేదంటే ఏదైనా చేయాలి అనుకుంటే వాటిని మీరు సృష్టించుకోగలుగుతారు. ఇక సంతాన విషయంలో శుభ పరిణామాలు కనిపించబోతున్నాయి. ఏదైనా నగదు గాని ఆభరణాలు గాని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అవి మిస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మీరు ఈ వారంలో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నావో అవి స్వయంగా మీరే చూసుకోవాలి. ఇతరులకు ఆ పనులు అప్పగించకపోవడం చాలా మంచిది. మీరు ఎవరినైనా కలుసుకోవాలనుకుంటే ఈ వారం వాళ్ళ కలయిక వీలు పడదు కాబట్టి అది వాయిదా వేసుకుంటే మంచిది. మీ ఆలోచనలో మార్పు కూడా చాలా రాబోతుంది. ఇది సంప్రదింపులకు అనుకూలమైన వారం కాబట్టి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు తప్పకుండా సంప్రదించండి. ఆ పని అనుకూలంగా మీకు రాబోతుంది. మీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నావో అవి వాటికి తప్పకుండా మీ వైపుకు అంటే మీకు స్పందన కలిగి మీరు లాభపడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వ్యాపారం చేసే వాళ్ళు అభివృద్ధి కోసం ఏదైనా పథకాలు చేయాలనుకుంటే దాంట్లో లాభం పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు పనిలో ఎప్పుడైనా సరే ఏకాగ్రతగా ఉండడం చాలా చాలా మంచిది. ఇక కన్యరాశి వారికి ఈ వారం ఎప్పుడు ఉండే ఊహించిన ఖర్చులే కనబడుతున్నాయి. పెద్ద ఖర్చులు ఏమి లేవు. అలాగే రావాల్సిన ధనాన్ని ఏదైనా సరే లౌక్యంగా వసూలు చేసుకుంటే చాలా మంచిది. అంటే మనకి ఏదైనా అప్పు ఇచ్చాం ఆ అప్పు రావట్లేదు, దానికోసం మీరు వాళ్ళతోటి గొడవ చేయడం కానీ లేదంటే ఇంకేదన్నా చేయడం కానీ చేస్తే మీకు అది రాదు. కాబట్టి మీరు లౌక్యంగా ఆలోచించి దాన్ని వసూలు చేసుకోవడం చాలా చాలా మంచిది. వ్యవహారం ఏదైతే ఉందో అది అనుకూలత అనేది మీకు చాలా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి ఏదైనా లౌక్యంగా చేసుకోవడం చాలా మంచిది. ప్రయత్నాలు మటుకు వదలకూడదు. ప్రయత్నాలు అనేవి ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఎవరిని కూడా సహాయం ఆశించవద్దు. మీ స్వయం కృషితోనే మీరు ముందుకు వెళ్ళాలి. దాంతో మీరు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురు శుక్రవారాల్లో ఏదైనా పనులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు హడావుడిగా చేయకూడదు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి చేయడం మంచిది. ఇక ఎవరినైనా మీరు కలవాలి అనుకుంటే వాటి వల్ల మీకు ఏమి ప్రయోజనకరం ఉండదు కాబట్టి వాటితో దూరంగా ఉండడం మంచిది. ఇక ఆధ్యాత్మిక పట్ల మీకు ఏదైనా చేయాలనుకుంటే అంటే దైవం పట్ల మీకు తప్పకుండా మంచి ఆలోచనది కాబట్టి చెయ్యండి. దాంట్లో మీరు లాభం పొందుతారు. ఇక కొత్త పరిచయాలు అనేవి తప్పకుండా ఏర్పడతాయి. మీరు ఏదైనా దీక్ష తీసుకోవాలనుకుంటే తప్పకుండా దీక్ష తీసుకోండి. అది చాలా మీకు లాభకరంగా ఉంది.
ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒత్తిడి ఎక్కువ కనిపిస్తుంది, పని భారం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి గమనించి వెళ్ళడం చాలా మంచిది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కృషి తప్పకుండా ఫలిస్తుంది. వ్యాపారాలు అనేవి సామాన్యంగానే ఉన్నాయి. మీరు హోల్సేల్ వ్యాపారులు అయితే ఆదాయ అభివృద్ధి ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని చెడు సావాసాలకు వెళ్ళకపోవడం చాలా చాలా మంచిగా ఉంది. ఇక తులారాశి వారికి ఈ వారం ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. అలా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చెల్లింపులు చేసేటప్పుడు ధనాన్ని మెలకువతో మీరు చెల్లింపులు చేస్తే మంచిది. ఎందుకంటే నష్టం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ ఇచ్చేసి పోగొట్టుకున్నానే అనే బాధ మీలో ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి చేయండి. సహాయం ఎవరిని కూడా అడగొద్దు మీరు. తర్వాత మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశాలు ఈ వారం ఎక్కువ కనిపిస్తున్న జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉండడం చాలా మంచిది. ఓర్పు అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఓర్పుతో కూడా మీరు సహనంతో ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు అవకాశాలు అనేవి చేజారిపోకుండా ఉంటాయి. పంతాలకు పోవద్దు. పట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తే అన్ని అనుకూలంగా ఉంటాయి. ఇక శనివారం నాడు పనులు ఏవైతే ఉన్నావో అవి మొండిగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తారు. తప్పకుండా పూర్తి చేస్తారు. ఒక సమాచారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే కొత్త విషయాలను మీరు తెలుసుకోబోతున్నారు. ఇక దంపతుల మధ్య అవగాహన అనేది నెలకొంటుంది. ఒక సమాచారం అనేది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీరు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక దంపతులు ఎవరైతే ఉన్నారో దంపతుల మధ్య మంచి అవగాహన ఉండబోతుంది. గృహ మార్పు అనేది కలిసి వస్తుంది. అవకాశాలను తక్షణం వినియోగించుకుంటే చాలా చాలా మంచిది. పత్రాలు గాని ఆహ్వానాలు గాని అందుకునే వారంగా ఉండబోతుంది. ఇక మీ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇంటిలో వాళ్ళ ఆరోగ్యం అనేది మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాపారం చేసేవారు సామాన్యంగానే ఉన్నాయి. ప్రస్తుత వ్యాపారాలే మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అవే కంటిన్యూ చేయండి. ఇక పెట్టుబడులు పెట్టే అవకాశం చాలా ఉంది కాబట్టి ఆ పెట్టుబడులకు ఈ వారం మీరు పెట్టకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వాటి వల్ల మీకు అనుకూలం అనేది లేదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులను మీరు ప్రసన్నం చేసుకునే వారంగా కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక విషయాల పట్ల మీరు ముందుకు వెళ్ళడానికి ఈ వారం చాలా మంచిది. చిన్ననాటి పరిచయస్తులు మీకు కలిసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈ వారం మీరు చాలా ఉల్లాసంగా గడిపే వారంగా కనిపిస్తుంది. కొత్త పదవులు మీకు అందుకునే వారంగా ఉంది. దానివల్ల మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. అలాగే మీకు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఆకట్టుకుంటారు. ఎవరికి కూడా హామీలు ఇవ్వవద్దు, దానివల్ల మీకు నష్టం. ఇక గౌరవ మర్యాదలు అనేవి మీకు తప్పకుండా అందబోతున్నాయి. పనులు సకాలంలో పూర్తి చేసే వారంగా ఉంది. ఖర్చులు అంచనాలు మించబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. డబ్బుకు ఇబ్బంది కూడా ఉండదు. పత్రాలు కనిపించకపోయినా మీరు పత్రాలు కనిపించక సతమతం అవుతారు. అవి ఎక్కడికి వెళ్ళవు. తప్పకుండా మీరు ఎక్కడైతే పెడతారో అక్కడే ఉంటాయి. స్థిమితంగా ఉండటానికి ప్రయత్నించాలి. అలాగే ఏదైనా ఫోన్ సందేశాలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాంక్ వివరాలు చెప్పమని అడుగుతారు. బ్యాంక్ వివరాలు చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగే మోసాలు అనేవి మీరు గ్రహిస్తే చాలా మంచిది. ఇక ఆది సోమవారంలో ఎవరిని కూడా అతిగా విశ్వసించకూడదు. వివాహ ప్రయత్నాలు అనేవి తీవ్రంగా చేయాలనుకుంటున్నారు. ఆ ప్రయత్నాల్లో మీరు విజయాన్ని పొందుతారు. ఒక సంబంధం మీకు ఆసక్తి కలిగిస్తుంది. ఇక అయిన వారితోనే మీరు సంప్రదింపులు జరపడం చాలా మంచిది. మీ భార్య లేదంటే మీ శ్రీమతి సలహా పాటించండి. తప్పకుండా మీకు అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైనా వ్యాపారం చేస్తుంటే అందులో రాణింపు అనుభవాలు గడించుతారు. ఒక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమర్థతకు తప్పకుండా గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు అందుకునే వారంగా ఉంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం గృహం ప్రశాంతంగా ఉండబోతుంది. అలాగే కొత్త కొత్త వ్యాపకాలు గాని కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అవి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ పెట్టుబడులకు సమయం కాదు ఇది. కాబట్టి పరిస్థితులు అనేవి అనుకూలంగా లేవు. పెట్టుబడులు పెట్టొద్దు. కానీ మిగతా పరిస్థితులు అనేవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. కష్టానికి ప్రతిఫలం అనేది తప్పకుండా అందుకోబోతున్నారు. కొన్ని సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఏదైనా సంప్రదింపు చేయాలంటే మీకు అనుకూలంగా కనిపిస్తుంది. మంగళవారం నాడు మీరు ఏదైనా వ్యవహారాన్ని మీకు అనుకూలంగా చేసుకోబోతున్నారు. ఇక సలహాలు సాయం ఎవరిని అడగవద్దు. మీరే స్వయంగా వెళ్ళి దాన్ని సలహాలు సాయం ఎవరిని ఆశించకుండా మీరే స్వయంగా ఆ సమస్యని గాని సలహాలను గాని లేదంటే మీరే స్వయంగా మాట్లాడి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే చాలా మంచిది. నమ్మకస్తులే మోసగించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే పెద్దల సలహాలు కూడా పాటించడం వల్ల మీకు చాలా మంచిది. అలాగే మోమాటాలకు పోవద్దు. ఎవరైనా వ్యక్తులు మిమ్మల్ని కలవాలనుకుంటే ఆ కలయిక అనేది ఈ వారం మీకు కలిసే సూచనలు అయితే లేవు. కాబట్టి
దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. ఇక పనులు ఏవైతే ఉన్నావో హడావిడిగా చేయవద్దు. ఆరోగ్యం అనేది సంతృప్తికరంగా ఉంది. ఇక దీక్షలు కానీ మీరు ఏదైనా సభ్యత్వం తీసుకోవాలనుకుంటే ఈ వారం మీకు కలిసి వస్తుంది. వ్యాపారం చేసే వారికి వ్యాపారాల్లో ఏదైనా లోన్ కానీ లేకపోతే అనుమతులు కానీ మంజూరయ్యే వారంగా కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు యథావిధిగానే ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత ఉండాలి. ఇక మకర రాశి వారికి పరిచయాలు అనేవి నూతన పరిచయాలు అనేవి బలపడతాయి. గృహం సందడిగా ఉండబోతుంది. ఇక మీరు ఏదైనా వేడుక చేయాలనుకుంటే దానికోసం ప్రయత్నాలు సాగిస్తారు. ఒక ఆహ్వానం మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఆదాయం ఖర్చులు రెండు సమానంగా ఉన్నాయి. ఈ వారం ఖర్చులు పెద్దగా ఉండవు కానీ పొదుపు కూడా అలాగే ఉండదు. పొదుపు పథకాలపై కూడా దృష్టి పెడతారు మీరు. ఇక పెద్ద మొత్తం ఎవరైనా అడగాలనుకుంటే అది మీరు చెయ్యలేరు కాబట్టి ఎవరు కూడా అడిగినా కూడా ఇవ్వకండి. ఎందుకంటే ముందు మీకే అది సహాయంగా ఉంటుంది. ఇక మీ ఇష్టాలు ఏవైతే ఉన్నావో లౌకికంగా చెప్పడం చాలా మంచిది. ఎవరిని నొప్పించవద్దు. ఒక వ్యవహారంలో మీ జోక్యం తప్పకుండా ఉంటుంది కాబట్టి ఇటువంటి విషయాలు ఈ వారం కనిపిస్తున్నాయి. అలాగే ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్కని సలహా సూచనలు ఇవ్వబోతున్నారు. ఇక బుధ గురువారాల్లో పనులు ఏదైనా చేయాలనుకుంటే కొంచెం నెమ్మదిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక కార్యక్రమాలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమిస్తే చాలా మంచిది. ఈ హోల్సేల్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈ వారం సంప్రదింపులు ఏదైనా చేయాలనుకుంటే అనుకూలంగా ఉంది. ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడు తీసుకోవద్దు. సన్నిహితుల సలహాలు పాటిస్తే చాలా మంచిది. మీ ఆలోచనలో మార్పు అనేది రాబోతుంది. అది రావడం కూడా చాలా మంచిది. పరిస్థితులు క్రమంగా మెరుగుపడే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మానసికంగా మీరు చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. కుదుటపడే సూచనలు కనిపిస్తున్నాయి. పనులు ఏవైనా సరే ఉంటే హడావిడిగా సాగుతాయి. ఖర్చులు ఎప్పుడూ యథావిధిగా ఉంటాయి అని అనుకుంటారు కానీ ఈ వారం ఎక్కువ ఖర్చులు ఉన్నాయి. అవసరాలు అతి కష్టం మీద నెరవేరబోతున్నాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా మీరు సాగిస్తారు. ఏ ఏజెన్సీలను కూడా విశ్వసించకూడదు. మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహిస్తే చాలా మంచిది. అధికారులకు మీరు ధనం ఇచ్చి ఏదైనా పని చేయించుకోవాలనుకుంటారో అలా చేయకపోవడం చాలా మంచిది. వ్యాపారాలు చేసేవారికి అంతంత మాత్రంగా ఈ వారం ఉంది. ఇక ఏదైనా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యతల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధికారుల నుంచి మీకు ప్రెజర్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారికి మీరు ఏదైనా కార్యం చేయాలనుకుంటే దానికోసం కార్యసాధన కోసం మరింత శ్రమిస్తే తప్పకుండా మీ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను ఓడిపోతున్నాను అనుకోవద్దు. ప్రయత్నాలు అసలు విరమించుకోవద్దు. ఏదైనా సరే మీరు వ్యవహారంలో మీకు అనుకూలత అనేది రాదు, ప్రతికూలతలు వస్తాయి. కానీ వాటిని విడిచిపెట్టకండి. తప్పకుండా విజయాన్ని మీరు ముందు అందుకోబోతున్నారు. అలాగే ఆలోచనలు అనేవి ఈ వారం మీకు ఏంటంటే నిలకడగా ఉండవు. ఎందుకంటే రకరకాల సలహాలు మనకు వస్తూ ఉంటాయి కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదు అర్థం కాదు. ప్రతి చిన్న విషయం ఏంటంటే మిమ్మల్ని ఆందోళన పెట్టే వారంగా కనిపిస్తుంది. ఇక ఆప్తుల కలయికతో మీరు కుదుట పడతారు. ఈ పెద్ద ఖర్చు తగిలే ఆస్కారాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధనాన్ని మితంగా ఖర్చు చేస్తే చాలా మంచిది. దంపతుల మధ్య మంచి అవగాహన నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం కూడా శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం మిమ్మల్ని కొంచెం ఆందోళన కలిగించే సూచనలు కల్పిస్తున్నాయి. ఏదైనా సంప్రదింపులు చేస్తే అయిన వారితో సంప్రదింపులు చేయడం చాలా మంచిది. మీ అభిప్రాయాలకు స్పందన తప్పకుండా లభిస్తుంది. ఇక నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూలు అనేవి అనుకూలించవు మీకు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఏకాగ్రత అనేది చాలా ప్రధానం. ఇక వ్యాపార అభివృద్ధికి పథకాలు అనేవి రూపొందిస్తారు. మీరు చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉండబోతుంది. ఇక మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారంగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలాలు. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని ఇది 20/10/2019 నుంచి 26/10/2019 వరకు ఉండే ఈ వారం రాశి ఫలాలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.